హరిహర వీరమల్లు సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి క్రియేట్ చేసిన ఆ రికార్డును ఆదిపురుష్ మూవీ వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు ప్రభాస్ ఆ రెండు సినిమాల మధ్యలో వచ్చి చేరింది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ. త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించడంతో పెండింగ్ షూటింగ్ పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు. టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూనే సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. బడ్జెట్ ఇష్యూ అని వివిధ రకాల కారణాలు చెప్పారు. కానీ ఫైనల్లీ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవలేదని, అందుకే వాయిదా వేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. ఈ సంగతంతా పక్కన పెడితే విఎఫ్ఎక్స్ విషయంలో హరిహర వీరమల్లు సినిమా ఓ రికార్డు క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమా కోసం మొత్తం 6,000కు పైగా విఎఫ్ఎక్స్ షాట్లు వినియోగించారు. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇన్ని విఎఫ్ఎక్స్ షాట్లు వాడారా అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు అత్యధికంగా ప్రభాస్ ఆదిపురుష్ మూవీకి 8,000 విఎఫ్ఎక్స్ షాట్లు వినియోగించారు. బాహుబలి 1 కోసం జక్కన్న 4,000కి పైగా విఎఫ్ఎక్స్ షాట్లు వాడిన వార్త అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఇక రోబో 2.0 సినిమా కోసం కూడా 3,400కి పైగా విఎఫ్ఎక్స్ షాట్లు వినియోగించారు. ఇప్పుడు పవర్ స్టార్ హరిహర వీరమల్లుకు 6,000కి పైగా విఎఫ్ఎక్స్ షాట్లు వాడారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాకి 4,500కి పైగా విఎఫ్ఎక్స్ షాట్లు వాడారు. బాహుబలి 1 సినిమాకి 4,000కి పైగా విఎఫ్ఎక్స్ షాట్లు వాడారు. రోబో 2.0 సినిమాకి 3,400కి పైగా వాడారు. ఇప్పుడు హరిహర వీరమల్లు కోసం 6,000 విఎఫ్ఎక్స్ షాట్లు వినియోగించడంతో బాహుబలిని మించిపోయింది. మొదటి స్థానంలో ఆదిపురుష్ నిలవగా, రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు వచ్చి చేరింది. 2 భాగాలుగా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ రాబిన్హుడ్ గా పేరొందిన పండుగ సాయన్న కథ ఆధారంగానే ఈ సినిమా రూపొందించారని టాక్. విఎఫ్ఎక్స్ పూర్తి అవ్వలేదని వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ కి దారులన్నీ క్లియర్ అయినట్లే. త్వరలోనే రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ సినిమాని జూలై 18న రిలీజ్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.